ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఏ మేకప్ వేసుకోవాలో అర్థం కాలేదు. సో అప్పుడే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నప్పుడు ఒక హీరోయిన్ లైక్ ఎంత మెరుస్తుంది అంటే లైక్ గ్లో కానీ లైక్ లిటరల్గా తన చీక్స్లో నేను ఇంకొక పర్సన్ని చూసే అంత మెరుస్తుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ మేకప్ని డ్యూవీ, గ్లాసీ ఆర్ గ్లాస్ మేకప్ ఏదైనా అనొచ్చు. సో ఈరోజు నేను అది చేసుకుందాం అనుకుంటున్నా. సో గెట్ రెడీ విత్ మీ. హాయ్ అందరికీ, నేను ప్రియాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ గ్లాసీ మేకప్ అప్లై చేయాలి, ఎలా అచీవ్ చేయాలో దానికోసం నేను ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చేయబోతున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రెప్. సో ప్రెప్ను కరెక్ట్గా చేయలేదనుకో మీరు ఎంత ఫౌండేషన్ అప్లై చేసినా ఆ లుక్ అనేది రాదు, ఎందుకంటే డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఇమాజిన్ లైక్ ఒక డ్రై వాల్ తీసుకొని దాని మీద ఇలా ఇంకా డ్రై ప్రోడక్ట్స్ అప్లై చేస్తే ఎంత బ్రేక్ అయ్యి ఇలా కనిపిస్తుంది కదా. సో దానికోసమని ముందు మనం మంచిగా మాయిశ్చరైజ్ చేస్తే సో నెక్స్ట్ స్టెప్స్ ఏ చేసినా కానీ ఆ లుక్ అనేది మంచిగా వస్తుంది. సో దానికోసమని నేను మ్యాక్స్ ఫిక్స్ ప్లస్ స్ప్రే యూస్ చేస్తున్నా. ఫస్ట్ ఏం లేదు, జస్ట్ వెట్ చేసుకొని తర్వాత ఏది అప్లై చేసినా మంచిగా అబ్జార్బ్ చేస్తుంది. సో మనం స్కిన్ కేర్ కూడా అలానే చేస్తాం కదా, ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకొని ఫేస్, సేమ్ ఇది కూడా అంతే. లైక్ మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం వెట్ చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. సో నేను మాయిశ్చరైజర్గా నేను ఈరోజు షార్లట్ టిల్బరీ క్రీమ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో షార్లట్ టిల్బరీ లైక్ ఇది చాలా క్రీమీ ఉంటుంది. సో ఎప్పుడైనా గ్లాసీ మేకప్ ఏదైనా డ్యూవీ మేకప్ చేద్దాం అనుకున్నప్పుడు మంచిగా క్రీమ్ ఎక్కువ ఉన్నది అప్లై చేయండి. కానీ ఇప్పుడు మీరు ఆయిలీ ఫేస్ ఉంటే అవాయిడ్ చేయొచ్చు. బట్ నాది ఈరోజు కొంచెం ఫేస్ డ్రై ఉంది, సో అందుకే నేను కొంచెం క్రీమ్ ఉన్న మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో మంచిగా మసాజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఐ క్రీమ్ అప్లై చేస్తాను. ఐస్ కూడా మనం ఫేస్లో పార్టే కదా, సో అండర్ ఐస్కి మనం ఎంత మంచిగా అప్లై చేస్తే కన్సిలర్ అంత మంచిగా గ్లోయి లుక్ వస్తుంది. సో నేను ఇక్కడ దానికోసమని లమేర్ క్రీమ్ తీసుకుంటున్నాను. లమేర్ క్రీమ్ మంచిగా అండర్ ఐస్ కింద పెట్టుకొని ఇలా అప్లై చేసుకోండి. ఎక్కడ స్కిన్ డ్రై లేకుండా చూసుకోండి, మంచిగా డ్యూవీ లుక్ కనిపిస్తుంది. సో తర్వాత నేను లిప్స్కి క్రీమ్ అప్లై చేస్తున్నాను. దానికోసం నేను ఎలిజబెత్ ఆర్డెన్, దిస్ ఇస్ మై ఓజీ. లైక్ మీరు చూడండి నా వీడియోస్లో అన్నీ ఈ క్రీమ్ పక్కా ఉంటుంది. ఐ లవ్ దిస్ క్రీమ్. ఓకే, స్కిన్ ప్రెప్ తర్వాత నేను ఐ మేకప్ చేసుకుందాం అనుకున్నా. దానికోసము నేను హుడా కరెక్టర్ తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు చాలా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో నేను దాన్ని కవర్ చేయడానికి నేను కరెక్టర్ అప్లై చేస్తాను. ఫస్ట్ దాన్ని బ్లెండ్ చేసుకుందాం. సో దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోండి. సో కరెక్టర్ అప్లై చేశాక నేను కన్సీలర్ అప్లై చేస్తా. సో నేను ఇక్కడ దానికోసమని టూ ఫేస్ కన్సీలర్ తీసుకున్నాను. టూ ఫేస్ కన్సీలర్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. సో అప్లై చేశాక దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకుందాం. సో కన్సీలర్ అప్లై చేశాక ఇలా కవర్ అయిపోతుంది. సో తర్వాత దీన్ని మనం సెట్ చేద్దాము. దానికోసం నేను ఇక్కడ పౌడర్ తీసుకుంటున్నాను. లారా మెర్సియర్ పౌడర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ అప్లై ఇట్. పఫ్ ఉంటే పఫ్తో అప్లై చేసుకోండి, లేకపోతే బ్రషెస్ ఉంటే బ్రషెస్తో అప్లై చేసుకోండి, మీ ఇష్టం. దీని తర్వాత మనం ఐ షాడో అప్లై చేద్దాము. ఐ షాడో కోసం నేను ఈరోజు డెనిసా మైరెక్స్ ప్యాలెట్ తీసుకుంటున్నాను. ఐ లవ్ దిస్ ప్యాలెట్ అండ్ ఈ షేడ్ అప్లై చేసుకుంటాను. సో దానికోసం ఫస్ట్ నేను ఒక ఫ్లఫీ బ్రష్ తీసుకొని జస్ట్ ఇక్కడ పెట్టేసుకొని అప్లై చేస్తాను. సో తర్వాత నేను మళ్ళీ డెనిసా మైరెక్సే తనది ఇలా కలర్ ఫిక్స్ క్రీమ్స్ ఉంటాయి, దాన్ని నేను తీసుకొని లైట్గా అప్లై చేసుకుంటాను. ఇది కూడా లైక్ బేస్ ఇలా కనిపిస్తుంది, అది క్రీమ్ లాగా. మీరు లేకపోతే డైరెక్ట్ గ్లిటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మనము సెట్ చేసుకుందాం దాన్ని. సో సెట్ చేసుకోవడానికి నేను మూన్ డస్ట్ అర్బన్ డికే ప్యాలెట్ తీసుకుంటున్నా. సో నేను ఈ పింకిష్ కలర్ గ్లిటర్ తీసుకుంటున్నా. సో మెల్లిగా దాని మీద అప్లై చేసుకోండి. అండ్ దీని తర్వాత నేను కొంచెం డార్క్ షేడ్ తీసుకుంటా, లైక్ ఈ షేడ్ తీసుకుంటా. తర్వాత దాన్ని నేను అప్లై చేస్తా. సో ఐ షాడో అప్లికేషన్ అయితే అయిపోయింది. దాని తర్వాత నేను మళ్ళీ బేస్ అప్లై చేసుకునే ముందు
ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లైక్ మనం గ్లాస్ స్కిన్ కోసం ట్రై చేస్తున్నాం కదా, డ్యూవీ స్కిన్ కోసం. అందుకోసం అని నేను ఇమ్యునైజర్ లాగా ఇలా తీసుకుంటున్నాను, డియోర్ ఫర్ ఎవర్ గ్లో స్టార్ ఫిల్టర్. సో ఇది చాలా ఇట్లా డ్యూవీ లుక్ వస్తుంది చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. లైక్ ఫేస్ ఇప్పుడు ఇలా ఉంది కదా, యా లుక్ ఎట్ దట్ డిఫరెన్స్, గ్లో. అండ్ దెన్ మంచిగా అప్లై చేసుకోండి. సో ఇల్యూమినేటర్ అప్లై చేశాక తర్వాత నేను అండర్ ఐస్ కవర్ చేసుకుంటాను. దానికోసం నేను హుడా కరెక్టర్ సేమ్ మనం ఐలిడ్కి ఏదైతే యూజ్ చేసామో అదే యూజ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం లైట్గా అప్లై చేసుకోండి, మరీ డార్క్ అవసరం లేదు. ఎక్కడెక్కడైతే మీకు పిగ్మెంటేషన్ కనిపిస్తుందో అక్కడ మీరు ఆరెంజ్ కరెక్టర్ అప్లై చేసుకొని తర్వాత బ్లెండ్ చేసుకోండి. సేమ్ ఇలాగే ఈ ఐస్కి అప్లై చేసుకోండి, ఇక్కడ కూడా బ్లెండ్ చేయండి. సో కరెక్ట్ తర్వాత నేను కన్సీలర్ అప్లై చేస్తాను. దానికోసం నేను నార్స్ కన్సీలర్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అక్కడ కవర్ చేసుకోండి. మీకు ఎక్కువ పిగ్మెంటేషన్ లేకపోతే డైరెక్ట్ కన్సీలర్కి వెళ్ళిపోవచ్చు. నాకు కొంచెం మేకప్ తర్వాత కొంచెం కనిపిస్తూ ఉంటుంది, అందుకే నేను ఖచ్చితంగా కరెక్టర్ అండ్ కన్సీలర్ అప్లై చేస్తా. సో సేమ్ ఇది కూడా అలాగే బ్లెండ్ చేసుకోండి. ఇలా మొత్తం ఇక్కడ అంత బ్లెండ్ చేసేసుకోండి. యా కన్సీలర్ అయితే అప్లై చేశాక ఇలా కనిపిస్తుంది, డోంట్ వరీ ఆరెంజ్ కనిపిస్తుందని. బట్ యా నేను ఫౌండేషన్ కోసం నేను డియోర్ స్కిన్ ఫర్ ఎవర్ గ్లో తీసుకుంటున్నాను. మీరు ఏ ఫౌండేషన్ అనేది తీసుకోండి, బట్ రిమెంబర్ డ్యూవీ ఫినిష్ వచ్చే ప్రోడక్ట్ మాత్రమే తీసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ అప్లై చేసేసుకుంటాను. మ్యాట్ త్రూ కూడా అచీవ్ చేయొచ్చు, మీకు ఈజీగా తొందరగా అయిపోతుంది. అదే మ్యాట్ ఫౌండేషన్ తీసుకుంటే మళ్ళీ దానికి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి గ్లో ఫినిష్ రావడానికి. సో యా అప్లై చేశాక నా ఫేస్ చూడండి ఇంకా గ్లో వస్తుంది. దీని తర్వాత నేను బ్రాన్జర్ అప్లై చేసుకుంటాను. బ్రాన్జర్ కోసం నేను టామ్ ఫోర్డ్ బ్రాన్జర్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను హ్యాండ్ మీద అప్లై చేసేసుకున్నా. అండ్ దెన్ ఎక్కడెక్కడ మీకు ఆ సన్ కిస్ లుక్ కావాలనుకున్నాను, లైక్ మంచి న్యాచురల్గా కనిపిస్తుంది, డోంట్ వరీ బ్రాన్జర్ అప్లై చేసేసుకోండి. అయిపోయింది. సో నేను ఇప్పుడు బ్లష్ అప్లై చేస్తాను బ్రాన్జర్ తర్వాత. ఇక్కడ నేను దానికోసం డెనిస్ అమైరే క్రీమ్ బ్లష్ తీసుకున్నా. మీ దగ్గర ఏ క్రీమ్ బ్లష్ ఉంటే అది తీసుకోండి. పీచ్ అండ్ పింక్ కైండ్ ఆఫ్ బ్లష్ అప్లై చేస్తున్నాను. సో బ్లష్ అప్లై చేశాక చూడండి ఇంకా గ్లో అలానే ఉంటుంది, సో అలానే మెయింటైన్ చేయండి. దీని తర్వాత నేను కన్సీలర్ అప్లై చేస్తాను. దానికోసం నేను నార్స్ కన్సీలర్ తీసుకుంటున్నా. మీరు ఏదైనా హైడ్రేటింగ్ కన్సీలర్ తీసుకోవచ్చు. తర్వాత దీన్ని బ్లెండ్ చేసుకుందాము. సేమ్ అలాగే అంతా బ్లెండ్ చేసేసుకోండి. సో కన్సీలర్ అయితే అప్లై చేసేసుకున్నాం. తర్వాత మనము పౌడర్ అప్లై చేసుకుందాం. దానికోసం లూజ్ పౌడర్ తీసుకోవాలి. మీ దగ్గర ఏ లూజ్ పౌడర్ ఉంటే అది తీసుకోండి. అండ్ నేను ఇక్కడ హార్ గ్లాస్ పౌడర్ తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ నేను సెట్ చేసేసుకుందాము. మొత్తం అప్లై చేసుకోకండి, లైక్ మీకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ అనిపిస్తుందో అక్కడ అప్లై చేసేసుకోండి. పౌడర్ అయితే మొత్తం అప్లై చేసేసుకున్నాను. తర్వాత నేను ఐబ్రోస్ చేసుకుంటాను. ఐబ్రోస్ కోసం నేను బెనిఫిట్ బ్రౌ పెన్సిల్ యూజ్ చేస్తున్నా. సో ఎక్కడైతే మీకు ఫిల్ చేసుకోవాలో అక్కడ ఫిల్ చేసేసుకోండి ఐబ్రోస్. సో యా ఐబ్రోస్ ఇలా ఫిల్ చేసుకోండి, ఈ ఐబ్రోస్ని కూడా. సో ఐబ్రోస్ అయితే అయిపోయాయి. దాని తర్వాత మనము ఫస్ట్లో చెప్పాను కదా లైక్ ఐ మేకప్కి కొంచెం టచ్ అప్ ఇద్దాము అని. దానికోసం నేను ఐలైనర్ తీసుకున్నాను, మేకప్ బై మారియోది. మీరు ఏ ఐలైనర్, బ్లాక్ ఐలైనర్ ఉంటే తీసుకోండి, మీకు నచ్చే ఐలైనర్ తీసుకోండి. సేమ్ ఇలాగే ఈ ఐస్కి కూడా అప్లై చేసుకోండి. ఐషాడో టచ్అప్ చేశాక నేను మస్కారా అప్లై చేస్తాను. దానికోసం నేను మ్యాక్ మస్కారా తీసుకుంటున్నాను. ఏ మస్కారా ఉన్నా అప్లై చేసుకోండి, చూడండి డిఫరెన్స్. సేమ్ ఇలాగే ఈ ఐస్కి కూడా అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ మనము లిప్స్టిక్ అప్లై చేసుకుందాము. సో నేను ఇక్కడ మ్యాట్ లైనర్ తీసుకుంటున్నాను ఇన్ ది షేడ్ సోర్. సో ఒక ప్రోడక్ట్ అయింది. నెక్స్ట్ నేను కైలీ లిప్స్టిక్ తీసుకుంటాను. కైలీ లిప్స్టిక్ అప్లై చేస్తా.
గెటింగ్ దేర్. సో లిప్స్టిక్ మనం గ్లోవీ మేకప్ ఉన్నప్పుడు గ్లోవీ లిప్స్ కూడా ఉండాలి కదా, సో అందుకే లిప్ గ్లాస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫెంటీ బ్యూటీ లిప్ గ్లాస్ తీసుకున్నాను. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కలర్. And then done with the lip gloss. Look at that glowy look. So actually నేను హైలైటర్ అప్లై చేద్దాం అనుకున్నా, బట్ లుక్ ఎట్ దట్ గ్లో. నేను హైలైటర్ అప్లై చేయకుండానే ఆ గ్లో అలాగే ఉండిపోయింది. లైక్ లుక్ ఎట్ దాట్. సో ఫైనల్ లుక్ అయితే చేసుకుందాము. లెట్స్ గో. ఫైనల్ లుక్ వచ్చేసింది. అండ్ దెన్ లుక్ ఎట్ మై గ్లో. చూడండి నా గ్లో ఎంత వస్తుంది. హైలైటర్ కూడా అప్లై చేయలేదు, బట్ స్టిల్ ఇట్స్ గ్లోయింగ్. సో ఇలా మీరు గ్లోవీ లుక్ అచీవ్ చేసుకోవచ్చు. బట్ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా డ్యూవీ ప్రోడక్ట్స్ కొనుక్కోండి డ్యూవీ ఫినిష్ లుక్ రావడానికి. మ్యాట్ త్రూ కూడా అచీవ్ చేయొచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. లైక్ అన్నీ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేస్తూ డ్యూవీ లుక్ కోసం అన్నీ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వస్తుంది, లైక్ హైలైటర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో అందుకని డ్యూవీ ఫినిష్ వచ్చే ప్రోడక్ట్స్ తీసుకున్నారనుకో డైరెక్ట్గా ఇలా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక లుక్తో వస్తాను. బాయ్.